కార్యక్రమాన్ని 3 రోజులైంది ప్రారంభం చేసి 2 సమస్యలు మనం మాట్లాడుకోవాలి. ఒకటేమో ఊరి సమస్యలు, ఇంకోటేమో మన సొంత సమస్య. సొంత సమస్య అంటే పింఛన్ సమస్య, ఇల్లు సమస్య, ఆ సమస్యలన్నీ. ఇంకోటి ఊరు సమస్య, రోడ్లు లేకపోవడం కానీ, దాదాపుగా తండాలలో 1000 మంది ఉన్నా కూడా ఒక రేషన్ షాప్ లేకపోవడం కానీ, లేకపోతే అంగన్వాడీ కేంద్రం లేకపోవడం కానీ, ఇవన్నీ కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు. భీమిరెడ్డిగూడెం కానీ ఇంకా మిగతా తండాలన్నిటికీ కూడా రోడ్లు మాత్రం ఖచ్చితంగా మంచిగా చేసుకుందాం తక్షణమే అని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. ఈ స్కూల్లో ఆ పిల్లలు సంతోషంగా ఉండాలి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి. మనము బాత్రూమ్ లేదట, అది తక్షణమే చేసే విధంగా నేను వాళ్ళ చెల్లిగా అక్కగా చర్యలు తీసుకుంటానని కూడా మీ అందరికి మాట ఇస్తా ఉన్నాను. ఇప్పుడు ఊరి గురించి చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఇట్లా రోడ్డు మీద నడిచొస్తుంటే పాపం మహిళలు చెప్పిండ్రు, ఇండ్ల మధ్యలోనే ఉన్నది, ఇబ్బంది అవుతుందని చెప్పిండ్రు. సో మన రేచిపల్లి వాళ్ళు కూడా అడుగుతున్న బస్సుల్ని తప్పకుండా మనం అతి త్వరలోనే ఏర్పాటు చేసుకుందామని మీకు తెలియజేస్తా ఉన్నాను. 15 నుంచి 20 రోజుల సమయం నాకు ఇవ్వండి, బస్సులను ఏర్పాటు చేసే ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఈజీఎస్ స్కీమ్ కింద ఐకేపీ వాళ్లకు కల్లాలును గోడౌను ఇచ్చే అవకాశం ఉంది. దయచేసి మీరు ఊరు నుండి అప్లికేషన్ ఫార్వర్డ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దండి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మోడీ గారితో పోరాటం చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని అడుగుతున్నాను.